మంచిది. మరి శ్రీనివాస గారు అంటే చాలాసార్లు ఇక్కడికి వచ్చిన మొన్నటి సంగారెడ్డి మన కాలనీ మీటింగ్తో మామూలు సాధారణమైన వ్యక్తిలాగా అనిపించేవాడు. ఆయన మోషే ఇశ్రాయేలు ప్రజల వల్ల దేవుడు ఏం చేశాడంట, గొప్ప చేశాడు. ఇశ్రాయేలు సేవకు ఐగుప్తు సేవకు మోషే యెహోషువ గొప్పగా చేయబడ్డాడు. సో ఈనాడు మరి పాస్టర్ గారు కూడా మరి మామూలు సాధారణ వ్యక్తిగా గుర్తించిన కాలనీ ఇప్పుడు ఆయన మహాపండితుడు, యవనస్తుడే కానీ జ్ఞానము మరి వృద్ధులకు మించిన జ్ఞానం, పెద్దలకు మించిన జ్ఞానము దేవుడని గుర్తించి ఎంతో గౌరవం ఈనాడు మరి దేవుడు కాలనీని అనుగ్రహించాడు. మరొకసారి మన మధ్యలోకి నూతన సంవత్సరం గడిచిన పోయిన సంవత్సరంలోనే అద్భుతమైన సెమిట్రీస్ ఏర్పాటు చేసుకున్నాం. అది ఇంకా అందరి కళ్ళలోనే ఉన్నది, నోళ్ళలోనే ఉన్నది. మనలో కొత్త సంవత్సరం మళ్ళీ అప్పుడే 40 రోజు మరి కుమార్తె జన్మ అనే సందర్భంగా రావడం జరిగింది. ఈ నెలలో మనకు చాలా అద్భుతమైన పండుగలు 3-4 జరగబోతుంది. సో ఇది ప్రారంభం అన్నమాట. హల్లెలూయా. వారు మరొకసారి మన ముందు రావడం మనకి ఎంత ఆశీర్వాదం. మన సపోర్ట్తో హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరం గాక. దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సమయాన్ని నాకు అప్పగించినందుకు వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ గారు, స్నేహ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి వారి ప్రోత్సాహంతోనే స్వరాజ్ గారు పరిచర్యలో ఉన్నారనడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. దేవుని బిడ్డ సేవకులమైన మాకు చాలాసార్లు వచ్చినటువంటి మాట ఏంటంటే, నీ ద్వారా రూపాయి లాభం లేదురా అనే మాట. మా ఇంట్లో కానీ ఎక్కడైనా నీతో రూపాయి లాభం లేదు, ఏం పని పట్టినది అనేటటువంటి పరిస్థితి. మరి రూపాయి లాభం లేనప్పుడు వెళ్తే మేము పరిచయంలో ముందు చదువుతున్నామంటే స్నేహితులు అంటూ వెనకాల ఉండబట్టి. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ ఏ ఉమెన్. మరి వెనకాల ఖచ్చితంగా ఒక స్త్రీ సపోర్ట్ అనేటటువంటిది, స్త్రీ యొక్క ఫోర్స్ అనేటటువంటి ఉంటే తప్ప సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేదు. హల్లెలూయా. అదే రీతిగా మరి పవన్ తాను సంగారెడ్డి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించడానికి, పునాది వేయడానికి మొదటిగా మనకు పరిచయం అయినటువంటి వ్యక్తి పవన్. పవన్కు ఒక చరిత్ర ఉంది. సంగారెడ్డిలో పరిచర్య ప్రారంభించడానికి మార్క్ బాబు గారు మొదటిగా దైవ సేవకులు ఇక్కడికి వచ్చి సంఘాన్ని ప్రారంభించినప్పటికీ పవన్ కనుక లేకపోతే మార్క్ బాబు గారు వచ్చేవారు కాదు, నేను వచ్చేవాడిని గారు. సంఘానికి ఒక మూలపితరులకు అబ్రహాం అన్నట్టు ప్రథమ ఫలంగా మరి పవన్ గారి మొదటిగా పవన్ చాలా రక్షింపబడము, తన ద్వారా వారి ఇంటికి వెళ్ళడం. మరి మొదట పవన్ వాళ్ళ ఊర్లో గంగోసుపేటలో ప్రేరు పెట్టడం. ఆ తర్వాత సంగారెడ్డిలో మొదటిసారి జరిగినటువంటి పేరు విజయ మన జ్యోతక్క వాళ్ళ ఇంట్లో. విజయన్న వాళ్ళు, జ్యోతక్క వాళ్ళు ఇంట్లోనే సంఘం చాలా కాలంగా నడిచింది. వారి బహుమానం కూడా చాలా గొప్పది. సంగారెడ్డి సంఘం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మూలాలు ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు స్వరాజ్ పాస్టర్ గారు సొంత ఇల్లు కొనుక్కొని అద్భుతమైన సేవ పరిచర్య వందలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు చేరదీసిన వారిని మర్చిపోవద్దు. వారు నాకు ఎంతో సహకరించి వారి పేర్లు కంపల్సరీ రాయాలని పౌలు జ్ఞాపకం చేస్తాడు. మరి సేవారంభంలో మరి ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో నేను చూసినంత వరకు అయితే మరి పవన్ కానీ, ఉదయ్ కానీ, తర్వాత జ్యోతక్క వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మెల్లమెల్లగా ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు. అందరు ప్రోత్సహించారు. అందరి పేర్లు ఇప్పుడు చెప్పండి. ఇది సమయము కాదు. స్వరాజ్ పాస్టర్ గారికి తెలుసు ప్రస్తుత వర్తమాన పరిస్థితులలో ఆయనకు పరిచయకి ఎవరు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. శక్తికి మించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనటువంటి విషయము దైవజనులు స్వరాజ్ గారికి తెలుసు. కాకపోతే పవన్ ఉంది ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది. వారు కూడా దైవజనులు అవ్వడం, వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదే రీతిగా రవితేజ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా యవ్వన ప్రాయంలో నేను మొదటిసారి వాళ్ళ ఊరిలో వాక్యం చెప్పబోయినప్పుడు నేను ప్రవచించడానికి గురించి ఆయన అప్పుడే ఆలోచించి
కొంత పౌరుషం తెచ్చుకొని పౌలు అన్నాడు, నీకు సిగ్గు కలగవాలని నీ సంగతులు చెప్పుచున్నానని కొంతసార్లు మాట్లాడుతున్నా వాళ్ళు చూస్తాం. మొదటిసారి నేను నాగేశ్వర వాళ్ళ ఇంట్లో అక్సంపల్లిలో ప్రేయర్ పెట్టినప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు తమ్ముడు 1/2 అవర్ ఏడుస్తూ ప్రార్థన చేశాడు. బలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దిగింది. ఆ రోజు స్వరసనగర్ నేను వెళ్ళాను. ఉన్నంత మంది ఏడుస్తూ ప్రార్థన చేసినారు. అప్పుడు రవితేజ కూడా ప్రార్థన చేసిన తర్వాత నేను వాక్యం అంతా అయిపోయిన తర్వాత చెప్పిన, బాబు నేను దేవుడు వాడుకుంటాడు, దేవుడు యొక్క ప్రణాళికలు ఉన్నావు, కానీ నువ్వు కొంత డిటాచ్మెంట్ కావాలి, నువ్వు కొన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. 8 సంవత్సరాలు తెలుసుకోకుండా 8-9 సంవత్సరాలు కదా మధ్య ఇప్పుడు ఎంత, ఎప్పుడు మనం పోయింది ఆ ఊరికి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా మనోడు మరి వాయిదా వేయడం, ధైర్యం చేయలేని పరిస్థితి. అయినా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే ఏమైనా చేస్తారని ఖచ్చితంగా తీసుకొచ్చి వాడుకుంటాడు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత స్వార్థికులు యాదగిరిని బట్టి వారు కూడా చాలా మరి పురాతనమైనటువంటి వ్యక్తి, కొన్ని నమ్మనటువంటి మనిషి కాదు. అప్పుడు చిన్న వాళ్ళ పాప పిల్లల బర్త్డేకి ఇచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ బర్త్డేకి కూడా మేము చేసినాం. అప్పుడు లోపలకి రెండుకు ఉండేవారు. వారి ద్వారా కూడా కొంతమందికి సదస్సు వార్త వెళ్ళింది. వారు కూడా పరిచయం చేయడము. మరి ఈ ప్రాంతంలో ఎంతోమంది విజయాన్ని ఈ మధ్య కాలంలో సువార్థికులు అయ్యారు. మరి చాలా అద్భుతం. దేవుడు మరి మంచి కుటుంబాలను సరస్ మాస్టర్ గారికి ఇచ్చిన. హల్లెలూయా. మరి ప్రభావత గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక ఆమె ఏ చిన్న అవకాశం దొరికినా ప్రేయర్ పెట్టుకోవాలనేటువంటి ఆసక్తి తనకుంది. కానీ చాలా ఇబ్బందులు ఉంది ఆ విధంగా చెప్పాలంటే. కానీ దేవుని పరిచయం కొరకు ప్రేయర్స్ కొరకంగా ఎప్పుడు వెనకడుగు వేయడం నేనైతే గమనించాను. నాకు పరిచయం అయింది మొదలుకొని ఎన్నిసార్లు రాని అవకాశం దొరికితే ప్రేయర్ పెట్టుకొని, కానీ ఆమె యొక్క ఆశయాలు ఫలిస్తూ ఉన్నాయి. మరి రోజులను అక్కన బట్టి మేము ప్రార్థన చేసినప్పుడు అక్కన ముట్టి బాగు చేయడం, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దర్శించడం, దాని వెనకాల ఉన్న కృషి అంతా కూడా ప్రభావతకది. వారి ఇంట్లో వెళ్ళి మేము రిస్క్ చేసి ప్రార్థన చేయడం దేవుడి కృప. హల్లెలూయా. మరి దివ్య చెల్లి గురించి కూడా చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 17 years కంప్లీట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 17 కంప్లీట్ కదా, 16 కంప్లీట్, 17th లో ఎంటర్ అవుతా ఉంది. దేవుడు తనను 16 సంవత్సరాలు కాపాడినాడు. ఇదివరకు తను కనపరిచినటువంటి ఆసక్తిని, ఇదివరకు తను కాపాడుకున్నటువంటి సాక్ష్యాన్ని ఇక ముందు కూడా కాపాడుకుంటున్నటువంటి స్థిర నిశ్చయం నాకైతే ఉన్నది. ఎందుకంటే బిడ్డ యొక్క ఆత్మీయత, ఆమె ప్రార్థన జీవితం కానీ, ఆమెకు దేవుని యొక్క సేవ పట్ల ఉన్న ఆసక్తి అనేటువంటిది చెప్తుంది. లోకంలో ఒక సామెత ఉంది, అయ్యపోయి పిల్లలు ఆడంగా తెలుస్తుందనో సామెత. హల్లెలూయా. కాబట్టి ఇల్లు వాక్యం చూసి ఇంట్లో లెసన్లు మొత్తం చెప్పొచ్చు అంటే. సో బిడ్డ యొక్క కదలికలు గమనించినప్పుడు ఆమెకు సేవ పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానీ, మెచ్యూర్ మైండ్ అనమాట. అన్ని విషయాల్లో కూడా చాలా మంచి సాక్ష్యం బిడ్డకి ఇది వరకు ఉంది. సండే స్కూల్ పరిచయంలో భారంతో ముందుకు సాగుతుందని సరజన్న గారు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ పేరు చెప్పడానికి బాధపడకండి. మరి శ్రవణ్ ఉన్నాడు, ఆయన తబలా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉంది, మీరు గమనించండి. నేను ఆయన ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టపడతా ఉంటాను. కొంతమంది పాట పాడుతుంటే తబలా ఎక్కడ ఉంది, వాళ్ళ పాటల ఎక్స్ప్రెషన్స్ గమనించాలి. మనం ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళంటే. శ్రవణ్ కూడా అంతే, ఆ పాట ఎక్కడైనా వాడు ఆయన మాత్రం తప్పలు ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆయన మైమర్చిపోయేటట్లా చేస్తారు. హల్లెలూయా. సో వారు మన మధ్యలో ఉండడం కూడా మనకు ఆశీర్వాదకరం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి భరత్ కూడా దేవుడికి స్తోత్రం. భరత్ యొక్క లక్షణం ఏంటంటే తక్కువ మాట్లాడితే ఎక్కువ పని చేస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథం మరి చిన్న మాట చదివి మనం దేవుని వాక్యం. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయం. చాలా మంది ఆన్లైన్ లో వీక్షిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా దేవుడు ఆశీర్వదించాలి. మీ గురించి కూడా చెప్పే టైం వస్తుంది. మీ ఇక్కడ చూసి మీటింగ్ పెట్టినప్పుడు, మీకు పేరు పెట్టినప్పుడు మీ గురించి కూడా చెప్తాను. హల్లెలూయా. వీక్షిస్తున్న వాళ్ళు మీరు కూడా అటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలని మనవి. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము. Shall we read out 22 verse? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము
త్వరపెట్టుదును. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకల్లో పాలింపజేయును గాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని ఒక వాక్యాన్ని ఆలకించాలి. నా యొక్క ప్రసంగాలు ఎక్కువ పవన్కి తెలుసు, ఎక్కడ కూడా 30 నిమిషాలు మించుడే, 30 minutes లోపే నేను చెప్తాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చెప్పడానికి నేను ఎక్కువ సాహసం చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు వెళ్తా ఉంటే లక్ష్మణ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సంగారెడ్డిలో జరుగుతున్న పరిచర్య గురించి మేము ఇద్దరం కలిసి, మరి స్వరజయ్ గారు, నేను, పవన్, రవితేజ, మేము బృందం కలిసి కర్నూలు ప్రాంతానికి వెళ్ళి మొన్న క్రీస్తు గురించి ప్రకటించి వచ్చినప్పుడు అనేక మంది యవనస్తుల హృదయాలు కదిలించబడ్డాయి. మొన్నటి దినాన మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ చేశారు, 26 జనవరికి యూత్ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది గారు, మీరు మాకు టైం ఇస్తారని చెప్పేసారు. హల్లెలూయా. క్రీస్తు గురించి మాట్లాడొచ్చున్నాం కర్నూలుకి వెళ్ళి. ఇక్కడ నుంచి కొందరు బుద్ధిహీనులు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి మరి వారి క్రీస్తు గురించి కాకుండా ఓఫర్ గారి గురించి మాట్లాడుతున్నారు. వారి ప్రయాస ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది, మన ప్రయాస మాత్రం వ్యర్థము. యేసయ్య గొప్పవాడు, యేసయ్య మంచివాడు. కాబట్టి యేసయ్య గురించి మాట్లాడినప్పుడు ఆత్మలు, హృదయాలు కదిలించబడతాయి. దేవునికి మహిమకరం గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. చదవబడిన లేఖన భాగంలో వారిలో ఒంటరి అయిన వాడు అనే మాట కనబడతా ఉంది. బర్త్డే సెలబ్రేషన్ లో గిరి మూలవాక్యం తీసుకోవడం ఏంటండి, ఏదో సామెత 22వ అధ్యాయం 6వ వచనం తీసుకొని బాలుడు సంక్రమణ వారికి నేర్పమని చెప్పాలి కదా. లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తీసుకొని తండ్రులారా మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచునని చెప్తే బాగుంటది కదా. లేకపోతే మా లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనంలో మరి ఆయన బాలుడైనంత కాలం ఆయన మనుషుల దయలో దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు అని చెప్పాలి కదా. లేకపోతే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీ పిల్లల ఎదుట వాటిని మాట్లాడము, వాటిని కంఠభూషణంగా ధరించుకోవడము. పిల్లలకు సంబంధించినటువంటి లేఖనాలు ఎలా ఉన్నాయి కదా బైబిల్ గ్రంథం అంతట్లో. ఇవన్నీ విడిచిపెట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం చదివిందని అనుకోకండి. హల్లెలూయా. దీని వెనకాల కూడా చాలా నిగూఢమైనటువంటి సందేశం మన కొరకు దాగి ఉంది. దేవుని బిడ్డలారా, ఒంటరి అయిన వాడు, ఒంటరి జీవితం అనేటువంటిది ఎంత సక్సెస్ఫుల్ కు దారితీస్తుందో అంత డేంజర్ కూడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒంటరితనంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సాతాను ఒక మనిషిని పాడు చేయడానికి అవకాశం 100% ఉంది. దేవుడు బైబిల్లో అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మనిషికి కాదు. అందుకే వివాహం అన్ని విషయములలో అంటే ఎన్ని విషయాల ఘనమైనది అంటే అన్ని విషయాలు అంటారు. అదే అన్ని విషయాలు ఏమి, అన్ని విషయాలంటే ఏ విషయాల్లో అంటే సృష్టి ఆరంభం మొదలుకొని యేసు ప్రభు దేవాది దేవుడై ఉండి తనకున్న సమస్త వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి రిక్తునిగా వచ్చిన దానికంటే ఘనమైంది. ఆయన లక్షలాది మందికి ఆశీర్వాదకరమైన సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని రక్షించిన దానికంటే ఘనమైంది. శిలువ యజ్ఞం కంటే ఘనమైంది. అన్నిటికంటే అనే మాటలు ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వివాహంతోనే ఈ లోకం చరిత్ర ప్రారంభించబడుతున్న విషయాన్ని దేవుని విశ్వ ప్రణాళిక అనేటువంటి గ్రంథంలో మన అయ్యగారు అండపిండ బ్రహ్మాండం అని అందులో మెన్షన్ చేశారు. అసలైన సృష్టి ఇంకా ప్రారంభించబడలేదు. యేసు ప్రభువు పెళ్ళైన తర్వాత అసలైన సృష్టి ప్రారంభించబడుతుంది. అందుకే వివాహం అనే విషయంలో ఘనమై నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఒంటరితనంలో చాలా మంది దేవుని బిడ్డలారా పాడిపోయినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. దావీదు ఒంటరిగా ఉన్నాడు మిద్దె మీద. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యము కనులగాంచినాను, బుద్ధి వీడినాను, అద్దు వీరినాను, లేదు నీదు జీవం ఎరగనైతి. అంటే ఇది ఎప్పుడు సమాజ కూటాలలో ప్రార్థనలో సహవాసంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఒకడు ఎందుకు ఇల్లు మీద కొన్నాడో అర్థం కాదు. ఒకడు దొరికిండు అక్కడ. సాధన అనుకున్నాడు, ఇదే మీకు అనుకూల సమయము, నేడే దావీదును నేడే రక్షణ వాళ్ళు మాలో ఉండింటారు. వాక్యం ఏంటండి, యోసేపు ఒంటరిగా దొరికినాడు. ఆదికాండము 39వ అధ్యాయములో ఆ యొక్క క్రూరురాలు, ఆ యొక్క కామకురాలు చేసినటువంటి ప్లాన్ ఏంటంటే యోసేపు మీద కన్ను వేసింది చాలా కాలంగా. ఎప్పుడెప్పుడు నాకు ఒంటరిగా దొరుకుతారు, ఇది సాతాను యొక్క వ్యూహం.
ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తూ ఉంటాడు దుష్టుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. 39వ అధ్యాయము మరి 10వ వచనంలో దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచూ ఉండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినినవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని, ఎందుకు వెళ్ళకుండా పని మీద ఇంట్లోనికి, అతను పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు అని భేద చేసుకుంది. ఒక రాజుగారి కుటుంబంలో ఎవరు లేకుండా ఉండరు కదా పరిస్థితి. పరిచారకులు ఉంటారు, బడులు ఉంటారు, సైనికులు ఉంటారు, అడుగడుగున మరి సెక్యూరిటీ ఉంటారు రాజుగారి కుటుంబంలో. అంటే కానీ యోసేపు ఇంట్లోకి వచ్చే టైంలో ఏం చేసిందంటే ఒక్కరికొక్క పని మీద పంపించేసింది. అక్కడి నుంచి ఎవరు లేకుండా చూసుకోండి, అక్కడ చుట్టుముట్టే మనుషులు లేరు. ఇదే సరైనటువంటి సమయం అనుకున్నది యోసేపును పట్టుకోవడానికి. కారణం ఏంటంటే యోసేపు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా బైబిల్ గ్రంథాలను చూస్తే సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయినాడు, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయినాడు. ఒంటరితనము చాలా డేంజర్. కానీ కొంతమంది జీవితాల్లో ఒంటరితనమే దేవుని కార్యాలకు మూలమైంది అని చెప్తున్నాడు. ఒంటరితనం అనేటువంటిది ఎంత క్షేమమో అంత డేంజర్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవ్వమ్మ ఒంటరిగా ఉంది. వాడు సంచరిస్తూ వచ్చాడు ఏదెలు తోటలోనికి. భర్త లేని సమయంలో వాడు ఒక్కదాన్ని బేర్ చేసుకొని, ఆ ఒంటరితనాన్ని బేర్ చేసుకొని ఆమె మీద దాడికి దిగినాడు. ఇది ఒక రకమైనటువంటి ఉపదేశం. మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు, సహవాసం ఉండాలి. అది ఆత్మీయుల సహవాసము. నిన్ను పాపంలో పడిపోలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయడం అనే ఆలోచనలు వస్తాయి. ఎవరు చూస్తలేరు కదా అనేటువంటి విచ్చలవిడి జీవితాన్ని కలవడడానికి ఆస్కారం ఉన్నటువంటి వేదిక ఒంటరితనం. అందుకే మనిషి ఒంటరితనంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయభక్తులతో ఉండాలి. లోక వ్యసనాలు పడిపోకుండా జీవించగలుగుతాడు వాడు. దేవుడు బిడ్డలారా వారిలో ఒంటరి అయిన వాడు. ఇక్కడ భక్తుల చరిత్రను మనం గమనిస్తే లోక విషయాల్లో ఒంటరితనం మంచిది కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒంటరి ఉంటే క్షేమం కాదు, పాపానికి దాడిస్తే సాతాను దాడి చేస్తాడు. ఎంతో మంది యవ్వన స్త్రీలు ఒంటరితనంలోనే యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎవరు చూసేటటువంటి అవకాశం లేనటువంటి టైంలోనే ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలగడం వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు. చెప్పుకోలేనటువంటి పాపాలు పడిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకున్నటువంటి యవనస్తులు. కారణం ఏంటంటే ఒంటరితనం. ఆ పక్కన తండ్రి ఉండి తల్లి ఉంటే ఆ తప్పు చేయడానికి వాళ్ళు పూనుకోరు. ఎవరు లేనప్పుడు మాత్రమే వాళ్ళకి ధైర్యం అనేది వస్తుంది. ఒంటరితనం అనేటటువంటి చాలా డేంజర్ జోన్లోని మనిషిని తీసుకెళ్తారు. కానీ నీ ఒంటరితనము దేవునితో ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు. దేవుడి కొరకు కొందరు ఒంటరిగా చేయబడతారు. దేవుడు బిడ్డలారా మనం గుర్తుపెట్టుకోవాలా, నిన్ను దేవుడు వాడుకోవాలంటే, దేవుడిని అభిషేకించాలంటే నేను మొదటిగా ఆయన ఒంటరి వాడిని చేస్తాడు ఆయన. అందుకే మన అయ్యగారు అంటాడు, ఆ ఒంటరితనంలో దైవ సహచరం దొరికినప్పుడు రాసినటువంటి పాటని, ఈ ధరలో కాకిని దేవా నీ కృపయేనా ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడితో నడవడం నేర్చుకుంటాం మనం. మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులను దేవుడు అబ్రహాముడు ఒంటరి చేసినాడు. ఎందుకు? ఏంటంటే ఇదే యెషయా ప్రవచన గ్రంథము మరి 52వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాట గమనించండి. అబ్రహాము ఒంటరి అయి ఉన్నప్పుడు అన్నాడు. ఎన్నో వచనం అది? మీ పితరుడు అబ్రహాము ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచి తిని అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. దయచేసి ఎవరికైనా దొరికితే చేసి చదవండి. 51వ అధ్యాయము మరి 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కరిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా, నిజానికి అబ్రహాం ఒంటరిగా ఉన్నాడంటే దేవుడు వచ్చినప్పుడు తన భార్య ఉంది, కుటుంబం అందరూ ఆయనకు.
కానీ దేవుడు అంటాడు ఒంటరి ఉండగా అని అతనికి పిలిచి. దేవుడు పిల్లారా, దేవుడి కొరకు ఒంటరి చేయబడమైనటువంటిది ఆశీర్వాదకరమైనటువంటి మూమెంట్. మనం అనుకున్న వాళ్ళు, మనం కోరుకున్న వాళ్ళు, మనం ఇష్టపడుతున్న వాళ్ళు కొన్నిసార్లు మనకు దూరం అవుతూ ఉన్నప్పుడు మనం బాధపడద్దు. ఎందుకు నా జీవితంలో జరుగుతుందంటే వాళ్ళ దూరం అయితే ఒంటరి అయినప్పుడు నీతో దేవుడు సహవాసం చేద్దామని చూస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా యేసు ప్రభు విడిచిపెట్టేవాడు కాదు అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటండి? లోకంలో ఎవరైనా విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన విడిచిపెట్టాడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడి యొక్క ఆలోచన గమనించాలి దేవుని బిడ్డలారా. మనం ఈరోజు ఈ లోకంలో ఎవరు లేని వాడిగా మనము ఉన్నా, దేవుడు మాత్రం లేని వాడిగా మనం ఉండొద్దు. చాలా మంది దేవుడు కూడా విడిచిపెట్టడం మనం వెళ్తారు, చాలా డేంజర్. దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి? దేవుడు విడిచిపెట్ట జాలడు అంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఎవరైనా విడిచిపెడతారు నిన్ను కానీ ఆయన విడిచిపెట్టడు. యెషయా 44వ అధ్యాయము 21వ వచనంలో యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచి. ఎవరంటే అర్థమైంది, నేను అందరూ మర్చిపోతారు. ఈరోజు నాకు ఇష్టమైన వాళ్ళని, నేను ఇష్టపడుతున్న వాళ్ళని, నా బంధువులని, స్నేహితులని, నా కొలీగ్స్ అని రకరకాలుగా ఆశపడుతూ ఉండొచ్చు. వీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని అందరూ నిన్ను మర్చిపోజాగుతారేమో కానీ నేను నిన్ను మరువను. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం అందరూ సుపరిచితమైన లేఖనం భాగం ఏమంటున్నాడండి? 15వ వచనంలో 14-15 అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నది. ఆమె థింకింగ్ అయితే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను విడువను ఎడబాయ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషేను ఆ యొక్క పెట్టెలో పెట్టి తల్లి నీళ్ళలోనికి విడిచిపెట్టి మర్చిపోయి ఉండొచ్చు, కానీ యేసయ్య మాత్రం మర్చిపోలేదు. ఆ నీళ్ళలో ఉన్న మోషేను చూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కాలేవారు రాసిన మాట కదా, జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదలెసుతుని, జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక నిమిషమైనా మరువలేక ఆదుకొంటివా మోషేనప్పుడు, నిమిషమైనా మరువలేక ఆదుకొంటివా మోషేనప్పుడు, ఆదుకొంటివా మోషేనప్పుడు మరువలేదయ్యా మరువలేదయ్యా. నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా. ఎవరు మనిషిని ఆయన మాత్రం మన చెయ్యి విడిచే దేవుడు కాదు. పౌలు అంటాడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము ఏమంటాడు తెలుసా? అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. ఒక టైం వచ్చింది పౌలు జీవితంలో ఏ ఒక్కరు తన పక్షాన లేరు అంటాడు. 16వ వచనము 2వ తిమోతి 4:16లో నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరు నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను నాన్న వారు విడిచిపెట్టిపోయారు, శిష్యులు విడిచిపెట్టిపోయారు, అందరూ విడిచినారు, కానీ ప్రభు మాత్రం నా ప్రక్కలో ఉన్నాడంటాడు ఆయన. హల్లెలూయా. ఈ వచనం మీద రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి.
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. కానీ మనం మాత్రం అనుకోవాలి, అందరూ నన్ను విడిచిపెట్టిన నేను మాత్రము కానన్నాడు. మరి సాక్ష్యంతో ఉండాలి. చాలా మందికి సాక్ష్యం ఉండదు. అరే వారు లేరు, వీళ్ళు పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకుంటారు అంటే వాళ్ళు ఎక్కువ కాలం ముందుకు సార్ ఆత్మీయ జీవితంలో ఎవరు పట్టించుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరిగెత్తగలిగే లక్షణం నీకు ఉండాలి. దేవుని బిడ్డ ఎంతవరకు ప్రోత్సహిస్తారు ఎవరైనా? ఒకడు టాక్సీ ఎక్కాలండి, 7 దాకా లేపుతున్నాం కానీ మనకు అంతేంత వరకు లేపుతాం. ఇంకా లేపు అంటే వానికి లేపు కాదు, వానికి పైన పట్టుకొని కిందికి ముందేస్తుంది. ఇంకేం లేపుతారు? ఎంత దొబ్బుడు పని అయినా కొంత దొబ్బితే స్టార్ట్ కావాలి. ఒకసారి ఒకడు బండి కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, సెకండ్ హ్యాండ్ కార్. మన దగ్గర ఒకళ్ళు అప్పుడు సరసన కూడా స్టార్టింగ్ లో సెకండ్ హ్యాండ్ కార్లు బాగున్నాయి, మంచి ఎక్స్పీరియన్స్ అని కొని ఇక సెకండ్ హ్యాండ్ కార్ కూడా స్థిర తీర్మానం చేసుకున్నాడు. కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ కార్ కొన్న తర్వాత అప్పుడు కొన్న తర్వాత అది నడి రోడ్డుకి పోయిన తర్వాత బంద్ అయింది. ఎంత వచ్చినా స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ వస్తలేదు, ఏమొస్తలేదు. ఆ కారు కొనడానికి ఫోన్ చేసి కొంచెం దొబ్బండి సార్ స్టార్ట్ అయ్యింది. ఇక వీళ్ళని వాళ్ళు ఏం తీసుకొని దొబ్బుతా ఉంటే ఎంత దొబ్బినా స్టార్ట్ అయితే లేదు అది. అరే చాలా దొబ్బినా పోయి స్టార్ట్ అవుతలేదు, ఏమన్నా చెప్పదు ప్రాబ్లం ఏంటి అంటే ఏం పర్వాలేదు ఎంత చేసి దొబ్బితే వీళ్ళు వచ్చేస్తుంది అంటున్నాడు. అంటే కొన్ని బండ్లు ఎంత దొబ్బినా స్టార్ట్ కావాలి. ఎంత డబల్ స్టార్ట్ బండ్లు అయినా కొంచెం దొబ్బంగా ఏం కావాలి, స్టార్ట్ కావాలి. ఎప్పుడు ప్రోత్సహించాలి ఇక సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉండదా? ఆత్మీయ జీవితంలో అందరూ విడిచిపెట్టినప్పుడు నువ్వు ప్రోత్సహించుకోవడము నేర్చుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి మరి అన్ని యెషయా గ్రంథంలోనే ఉన్నాయి ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి నియమాలు, సూత్రాలు. మరి 66వ అధ్యాయం 10వ వచనమా 7వ వచనమా 64:7 ఆయన 64:7లో నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడు లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకున్నట్టకై తన్ను తాను ఏం చేసుకోవాలి? తన్ను తాను చెప్పండి అందరు కూడా, తన్ను తాను ప్రోత్సహించుకున్నవాడు ఒకడు దేవుడు అంటున్నమాట. ఇది ఇంకే అసమానం నాకు స్వరాజ్ భాయ్ ఎంకరేజ్మెంట్ చేయాలి, నాకు సునీల్ భాయ్ ఎంకరేజ్మెంట్ చేయాలి, నాకు స్వరాజ్ భాయ్ ఎంకరేజ్మెంట్ చేయాలి, నాకు పవన్ భాయ్ ఎంకరేజ్మెంట్ చేయాలంటే మేము దేవుని చిత్తంగా ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నెలలో లండన్ వెళ్తున్నాం. ఈరోజు 5 గంటలు మాట్లాడి ఈ స్టార్టింగ్ చూసి స్నేహితులు మనసు కూడా లైవ్ చూస్తుంది, సంగీత అయితే ఈ నుండి బయట చెప్పి అయ్యారు. మరి మేము లండన్ వెళ్ళిపోయాము. అక్కడ పరిచయం నుంచి లండన్ కేంద్రంగా చేసుకొని విదేశాలకు పోతే ఇక్కడ మరి ఎవరు ప్రోత్సహిస్తారని చెప్పి అందరు దుఃఖం మూసి ఇట్లా అనుకుంటారా? సెల్ఫ్ ఎంకరేజ్. నువ్వు ఇంకోరిని ప్రోత్సహించే స్థాయికి రావాలంటే నువ్వు ఒంటరితనంలో దేవుడితో నడవడం నేర్చుకోవాలి. చాలా మంది జీవితంలో ఒంటరితనం తట్టుకునే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అర్థం కావు పరిస్థితులు. అప్పటిదాకా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు దూరం అయిపోతారు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి భార్య భర్తల మధ్య ఊహించని విశ్వాసం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు ఆ లోన్లీనెస్ వస్తుంది? ఎంతో మంది స్త్రీలు, భర్తలు కోల్పోయిన స్త్రీలు వారు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి, ఏడుస్తూ ఉంటారు రాత్రి మొదలు. భక్తులు ఈ మధ్యకాలం రాసిన పాట, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనున్నాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనున్నాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. దేవుడు నిన్న నా ఒంటరితనంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు వీళ్ళు సూటిపోట్లు మాట్లాడుతూ ఒంటరితనం చాలా గాయానికి, చాలా బాధకు దారి తీస్తూ ఉన్న మూమెంట్ అయినా ఆ ఒంటరిగా చేయబడ్డ వారు మాత్రమే దేవుని కొరకు వాడబడతారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లోన్లీనెస్. అందుకే యేసన్న గారు కష్టపడేది ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఔరా నీ కాదు నన్ను దాచినందున నీకేనా ప్రార్థనలు. ఔరా నీ కాదు నన్ను దాచినందున నీకేనా ప్రార్థనలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించే, నా జీవితం పరిమళించే. ఈరోజు ప్రియ చెల్లి దివ్య యొక్క బర్త్డే సెలబ్రేషన్. తన ఉపదేశం ఎంతవరకు అయ్యంటే తన ఒంటరి కాలంలో వివాహం అయినంత వరకు తను పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, తను కలిగి ఉండాల్సినటువంటి కేర్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఆమె మెచ్యూర్డ్ మైండ్, షీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. తల్లి యొక్క కష్టమును ఆమె చూస్తుంది కండారా. సేవకులు సేవ పట్ల మేంబడుతున్నటువంటి భారాన్ని కూడా తను చూస్తుంది. మేమెంతగా ఆత్మరక్షణ కొరకు రాత్రి బాబులు ప్రయాసపడుతున్నాం మీరు విరామంగా. అందరినీ వదిలిపెట్టి ఎట్లా మేము సేవలు జరుగుతున్నాము. షీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ. అమ్మగారు పడుతున్నటువంటి కష్టం, ఆమె మరి డ్యూటీకి వెళ్ళడం రావడం ఆ కష్ట పరిస్థితులు, కొన్నిసార్లు సిక్ అయ్యే పరిస్థితిలో కూడా తన డ్యూటీ మానిన పరిస్థితి ఆమె గమనిస్తూ ఉంది. ఆమె ఏ రీతిగా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో, ఏ రీతిగా తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలో తనకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో కూడా ఒంటరితనాన్ని మనం ఇష్టపడగలిగితే, ఒంటరితనంలో దేవుడు నడవడానికి ఇష్టపడగలిగితే, ఒంటరితనంలో మనం దావీదులాగా మిద్దె మీద చూడరాని దృశ్యాలు చూడొద్దు. ఒంటరితనంలో మనము వెళ్ళరాని స్థానాలకు వెళ్ళొద్దు. ఒంటరితనంలో దేవునితో గడపడం నేర్చుకోవాలి. యేసు ప్రభుల వారు ఏకాంతంగా, ఆయన యేసు ప్రభు మరి కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏకాంత జీవితం అంతా కూడా ప్రార్థనకు అంకితం చేస్తున్నాడు. ఈరోజు వాట్ అబౌట్ అవర్ లోన్లీనెస్? వాట్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్? ఎవరి దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, క్రీస్తు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. దేవుడు God is observing each one of us. దేవునికి మరలేదా? ఆయన కళ్ళ కనిపించిన స్థలమే లేదు కూడా. హల్లెలూయా.
మనం ఏ స్థలంలో ఏ రీతిగా ఒంటరి ఉన్నప్పుడు ఎన్ని పాపాలకు మనం కమిట్ అయినామో దేవునికి తెలుసు. నా ఒంటరి ఉన్నప్పుడు ఫోన్లో ఏం చూస్తున్నావో దేవునికి తెలుసు. ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావో దేవునికి తెలుసు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఒంటరితనంలో ఎవరితో మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. ఆయన కండగట్టి అని చేయగలుగుతామా? రేపు తీర్పు దినాన్ని వస్తాయి ఇవన్నీ కూడా బయటికి. దేవుని పెట్టినారా? ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాలు పాడైపోయిన కారణం ఒంటరితనం. శ్రేష్ఠ భక్తుడైనటువంటి రంజితోహర్ లాంటి భక్తులు, అబ్రహాం లాంటి భక్తులు, పౌలు లాంటి శ్రేష్ఠ భక్తులు తయారని కారణం ఒంటరితనం. ఇప్పుడు ఎవరు తయారయ్యాం మనం? అది నా ప్రశ్న. శ్రేష్ఠ భక్తులను తయారయ్యామా, లేకపోతే దావీదులాగా, మరి సంసోనులాగా పడిపోయినటువంటి జీవితం కలిగినటువంటి మూమెంట్లు మన జీవితంలో కలిగి ఉందాం? దేవుని బిడ్డ రోజు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ అబౌట్ యువర్ లైఫ్? అందరిని పట్టుకున్నప్పుడు నువ్వు ప్రోత్సహించుకొని దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతున్నావు. ఎన్నిసార్లు ఒంటరితనంలో యేసయ్య పాదాలు ముద్దాడినావు, యేసయ్య దగ్గర కన్నీరు వేసినావు. దేవా, నాకు ఎవరు లేరయ్యా, నీవే నాకు దిక్క. ఎన్నిసార్లు నాకు అడిగినా? యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్న గాడ, మోక్ష నగరు మా పుట్టినిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు అన్నా అస్తమానం నాకు మా అమ్మ ఉంది, మా నాయనుడు, మా తమ్ముడు, మా అన్నున్నాడు, నా భర్తున్నాడు. ఒక క్షణం గుండె అయితే ఎవరికి ఎవరు ఈ లోకంలో? హల్లెలూయా. ఒక క్షణం గుండె అయితే ఎలా? ఎవరిని డోంట్ డిపెండ్ అబౌట్ ఎనీబడి. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతమంది పిల్లలు లేకపోతే ఉండలేరు, కొంతమంది స్నేహితులు లేకపోతే ఉండలేరు, కొంతమంది సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు, కొంతమంది రకరకాలుగా, కొంతమంది భర్త లేకపోతే ఉండలేరు. నా మొగుడు నాకే సొంతం అనే స్త్రీలు మనం చూసి ఆడలు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఎట్లా విచిస్తలే. అది మంచిది కాదు. దేవుని బిడ్డలుగా మనం కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు అందుకే బైబుల్, ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏం చేయాలి? లోపల సెల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేయాలన్నా? తలుపులు పెట్టుకో. ఏకాంతంగా నువ్వు ప్రభుత్వం మాట్లాడే దినాలు ఏమున్నాయి అంటున్నాను. నీ గదిలోకి వెళ్ళి మోకాల మీద పడి ప్రభుత్వం మాట్లాడే దినాలు ఏమున్నాయి ఏకాంతం? దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ప్రభుత్వం గడిపేటటువంటి మూమెంట్, నీ ఒంటరితనంలోనే దేవుడు నీకు అర్థమవుతాడు. నీ ఏకాంత ప్రార్థనలోనే దేవదర్శనం దొరుకుతుంది. నీ ఏకాంత ప్రార్థనలో దేవుడు ఒక స్వరాన్ని వినగలుగుతావు. మోషే ఒకడు మిగిలిన కొండ మీద ఎవరు లేరు, దేవుడు దిగొచ్చుడు అక్కడికి. సినాయి కొండ మీదకి ఆయన ఒకడే ఉన్న 40 దినాలు. ఎవ్వరు ఎవరి దగ్గర యాకోబు ఒకడే, దేవుడు దిగొచ్చుడు అక్కడికి. ఈరోజు నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉండాలి. ఒంటరితనం తప్పితే ఇంకెవరి స్నేహాలు, లోక వ్యసనాలు, భావబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నము చేయకండి. హల్లెలూయా. డిటాచ్మెంట్ ఇస్ ద బేసిక్ మెచ్యూరిటీ అన్నమాట. అది నువ్వు ఆత్మీయత ఎంత ఎదుగుతున్నావు అనడానికి కనబడే లక్షణమే డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. డిటాచ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నేను అనేది ఏంటంటే బంధుత్వాల గురించి కాదు, థింగ్స్ నుంచి కూడా మనం అనుబంధాలు తెంచుకోవాలి. కొందరు అడిక్ట్ అయిపోతారు, కొందరు ఇళ్ళకి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇల్లే స్వర్గం, కడిపే దేవుడు ఇల్లే స్వర్గం అంటాడు కదా. ఎప్పుడు ఇల్లు. కొందరికి ఫోనే, పొద్దున్న లేస్తే వాళ్ళు మామ చేస్తారు, ఫోన్ దొరికిందా జరగా మెత్తకిందికి పోయినా కథ లేవగానే అది మెత్తకిందని మంచం మీద పడితే టెన్షన్ బీపీ నరాలు హైబీపీ అయిపోతుంది. ఎందుకంటే అంత దానిపైన అటాచ్మెంట్. దేవుని బిడ్డలారా, దీంతో ఉండాలి అటాచ్మెంట్. హల్లెలూయా. ఆత్మ కలిగించు బంధం అంటాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. ఏమని తెలుసా? ఆత్మ కలిగించు. నాకు సరదా త్వరగా ముగించమని ఎస్ఎంఎస్ చూపించు కాబట్టి ముగిస్తుంది. ఎందుకంటే కేక్ కరిగిపోతుందంట. అరే కరిగిపోతున్నా ఇంకో కేక్ తెప్పిస్తుంది. మరి ప్రభావం దగ్గర అంటలేడు, కేక్ కరిగిపోతుంది, త్వరగా ముగించని చెప్తున్నాడు. హల్లెలూయా. అటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఈ బంధాలు పెంచుకున్న బిజీ అయిపోవాలి. లోక వ్యసనాలు, లోక బంధాలు, బంధుత్వాలు కాదు. ఈ బంధాలు ఎన్ని పెరిగినాయి. ఇప్పుడు నాకు సరదా బంధాలు విడదీయగలుగుతారా? ఎన్ని శక్తులు విడదీయగలుగుతారా?
మా కుడి పక్క 1000 మంది కూరని, ఎడమ పక్క 10,000 మంది కూరని ఏ అపాయము రాదు. హల్లెలూయా. మరి ఎన్నో శక్తులు ప్రయత్నం చేసినాయి, మా అమ్మరు కూడా వెళ్ళలేదా? అందులో కొన్ని మోశక్తులు, నాశక్తులు ఉండొచ్చు, మాదే లేదు. శక్తులు ప్రయత్నం చేసిన సంగతి మాత్రం తెలుసు. దేవుడు బిడ్డలారా, ఈరోజు మేము డిటాక్షన్ పడుతున్నామండి. మేమేంటంటే నేను స్వరాజన ఇద్దరికి మాకున్న ఏకైక భారము సువార్త ఎట్లా ప్రకటించాలనేటువంటి భారం. హల్లెలూయా. కాబట్టి మేము దేవుడితో లౌడ పడిపోయినాం. దేవుడితో మా ప్రేమాయణం దేవుడితో నడుస్తా ఉంది. ఇంకా లోకంలో ఎవరి మీద మాకు అంత ఎమోషనల్ లవ్ అయినటువంటిది కానీ ఉండదు. యేసయ్యతో, వాక్యంతో, పరిచయంతో మేము గాఢంగా ప్రేమలో పడిపోయిన వారం. హల్లెలూయా. ఒకసారి ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చింది గజ్వాల్లో. చివరికి ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వచ్చి అన్నా మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, చెప్పండి సిస్టర్, ప్రార్థన చేసుకోవాలి, ఏది పరిస్థితి చెప్తే అంత త్వరగా ప్రార్థన చేయాలన్నా. ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఎక్కడ కూడా ఫేస్బుక్లో పరిచయం అయినా, చూసినామా కలిసిన అంటే కలవలేదన్నా, ఫోటోలో ఉన్నట్టు లేదన్నా, వాడు కావాలన్నా అంటే ఎన్ని తెచ్చాడు వాడిని ప్రార్థన చేయాలని అంటుంది. నాకు అందుకు గజమాలు చుట్టూ నామం దిగింది నా ఎన్నికలు కొనేదా. ఎవడో తెలియదు, వాడు ఫేక్ అకౌంట్, వాడు ఎవడో తెలియక వాడితో చాటింగ్లో పడిపోయి కొన్ని గాడిగా ప్రేమిస్తారు. నాకు వాడు కావాలన్నంటే వాడి ముఖం చూడలే, వాడిని కూడా చూడలే, మాతో మాట్లాడలేదు. ఫేస్బుక్ పరిచయం అంటే ఈయన ఒక దురాత్మలాగా నన్ను పట్టినాడు. సెటిల్ చేయి ప్రార్థన చేయండి, గదేం సెటిల్ ఉంటే గదేం ప్రార్థన, దుర్మార్గ ప్రార్థన. దేవుడు ఎందుకంటే ఏదో ఒక చిన్న దానికి ఇక అడిక్ట్ అయిపోతే ఇక ప్రాణాలు కూడా తెగిస్తారు. ఏముంది, పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు బాత్రూంలో ఎవరిని చూసి వాటి తీసుకుని వాడు కొట్టుకుంటాడు. ఒకరోజు పెళ్లి పోతే 6 గంటలకి షూట్ కూడా వేసుకొని రెడీ ఉన్నాడు. వాడు అన్న ఇంకా మీరు రెడీ కాలేదు అంటున్నాడు. అవుతాం 6 గంటల తర్వాత ఇంకా రెడీ అని తెలుస్తుంది. దేవుడు చెప్తాడా, ఎంతో మంది హిమాలయ పర్వతాలలో మీరు ఇక్కడ చేస్తే ఎందుకు వచ్చారా బాబు ఇక్కడికి, మీరు తపస్సు ఎందుకు వచ్చారంటే లేదన్నా బాబు భార్య కాంటే తట్టుకోలేకపోతున్నారు. హిమాలయానికి ఎందుకు వద్దు అనుకున్నారు, భార్య పెడుతున్నటువంటి బాధను తట్టుకోలేకని అన్ని వదిలిపెట్టి నేను తపస్సు చేస్తానని తలకిందులుగా తపస్సు చేసినా భార్య కాంటే గుర్తుకొచ్చేవాడు అక్కడ భయపడుతున్నాడు. ఏముందా ఏం లేదు, అంత వేస్ట్. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు పెళ్లి చేసుకున్నారు అంతా ఎందుకు చేసుకున్నామని బాధపడుతున్నారు. వేరే వాళ్ళు పెళ్లి కావడమేమో కాలేదని బాధపడుతున్నారు. ఆతలు పోయినాక తెలుస్తుంది. అప్పుడు చేతులు కానీ కాకుండా వాళ్ళు నెత్తిలో కొట్టుకుంటారు. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన వివాహం అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి స్త్రీగా నాకు నా భార్య దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని చిత్తానుసారమైన స్త్రీ సహజంగా దేవుని చిత్తానుసారమైన స్త్రీ స్నేహం. అదే నేను గమనిస్తాను, స్పిరిచువల్ వార్ఫేర్ లో డ్యూటీ పొజిషన్ కూడా స్పిరిచువల్ వార్ఫేర్ డైలీ అటెండ్ చేస్తుంది. తెలుసు ఎవరైనా మనం ఇంత ఏ పని చేయకుండా పని పని లేకుండా తెలంగాణ పోదా తిరిగి పండుగలో మనం చేయాలి స్పిరిచువల్ వార్ఫేర్. అదే కొన్ని విషయాలు లోపాలు అందరిలో ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ ఎక్సలెంట్ ప్రేయర్ వారియర్స్ ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన భావన కాకపోతే అట్లా అప్పుడు ఈయనకు ప్రార్థన చేయలేకుండా ఆమె ప్రార్థన చేయకుండా రాత్రి బదులు బొమ్మల దాకా పోగబెట్టినట్టు ఏదో పెడతా ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా ఆటంకపడుతుంది. మీరు ఎక్కడైనా ఉండి సాయంత్రం ఇంటికి రండి, పిల్లలు ఉంటారు, పిల్లలు చూసుకోవాలి అనే ఉద్దేశం అసలు మీరు వెళ్ళొద్దని కాదు. మీరు ఎక్కడైనా డైలీ వెళ్ళండి, వెళ్ళండి, పైసలు కూడా అక్కడ ఇస్తుంది, కానీ ఇంటికి రావాలి సాయంత్రం కన్నా. ఆమె ఒక ప్రధాన ఏజెండా అదొకటి, అంతరించినటువంటి ఏజెండా లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ దాంట్లో కూడా ఏ సంతోషం లేదు, ఏ స్థాయిలో ఉంది. హల్లెలూయా. We should connect with the God only. We should connect with His presence only. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం,
ఆరాధించుకునే విలువైన అవకాశం ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినాన్ని నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును కోల్పోయినాన్ని నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోనే లేకుండా రాత్రికాల సమయంలో మనం జాగ్రత్త పడదాం, మనల్ని మనం ప్రోత్సహించుకుందాం, ఒంటరితనాన్ని ఇష్టపడదాం, అది ఆశీర్వాదకరంగా ఉండడానికి గ్రహిస్తాం, దేవునితో మాట్లాడడం నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఉన్నటువంటి యవనస్తులు యవనులు మీ ఒంటరితనం అనేటటువంటిది మిమ్మల్ని చాలా డేంజర్ జోన్లో తీసుకెళ్ళి దుష్టుడు కంకణం కట్టుకుంటాడు. కాబట్టి మీరు కూడా మీ ఒంటరితనంలో మీ వివాహం అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. దేవునితో నడవడం నేర్చుకోవాలి. దావీదు వలె యవన కాలంలో దేవునితో నడిచినటువంటి శ్రేష్ఠ భక్తుడు హనోకు. లోక వ్యసనాల మీద వైరాగ్యం పుట్టించుకోవాలి, చెడ్డ వాటిని అసహించుకోవడం నేర్చుకోవాలి, మంచి వాటిని హత్తుకోవడం నేర్చుకోవాలంటాడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో. మంచి వాటిని హత్తుకోనండి, చెడ్డ వాటిని ఆశ్రయించుకోనండి. లోకం వెనకాల మనం లోకంతో కూడా పోతుంది. అన్ని జనుల ఇష్టం నెరవేర్చిన కథించిన కాలమే చాలు. నూతన తీర్మానం తీసుకుందాం. ఇలాంటి కాల సమయంలో చెల్లి దివ్య యొక్క బర్త్డే సందర్భంగా మనల్ని మనం ధైర్యపరచుకుందాం. దేవుడు గమనిస్తున్నటువంటి ప్రభుతో మన ఒంటరితనంలో కూడా మనం జాగ్రత్తగా యోసేపులాగా బ్రతుకుదాం. ఎంతమంది పోతీఫర్ భార్యలు వచ్చి మనల్ని పడేయడానికి ప్రయత్నం చేసిన కదలని చెక్కు చెదరని విశ్వాస వీరుడైనటువంటి యోసేపులాగా స్థిర తీర్మానంతో నీవు నేను ప్రభు కొరకు బ్రతుకుదాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వీటికి ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం, ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు యొక్క సన్నిధానం. హల్లెలూయా 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 స్తోత్రం. Let us take a new decision today in the presence of Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus.